సుబ్రహ్మణ్యం గారి సేల్కి ఆల్మోస్ట్ ఒక పెద్ద స్థాయి హీరో రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. సినిమా బాగుందన్నాక రెండో రోజు నుంచి కలెక్షన్స్ చాలా బాగుంటాయి. కానీ ఫస్ట్ డేనే అంత మంచి కలెక్షన్స్ రావడానికి కారణం నో డౌట్ ఇట్స్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీడియా. ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, వెబ్ మీడియా అవ్వచ్చు. బిఫోర్ రిలీజ్ జరిగిన పబ్లిసిటీ జనాల వరకు తీసుకెళ్ళి ఒక మంచి సినిమా వస్తుంది అని చెప్పడంలో మై స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే ఇంతకుముందు నేను స్టార్ హీరోలతో చేశాను, ఓపెనింగ్స్ బాగా ఉన్నాయి. ఈ సినిమా చాలా బాగుంటుంది, నాకు బిగినించి నమ్మకం. ఈ సినిమా ఎలా రీచ్ అవుతుంది జనాలకి అన్న ఒక చిన్న టెన్షన్ ఉండింది. బట్ నాకున్న భయాన్ని కేవలం మీడియా పోగొట్టింది ఈ సినిమాకి. సో నేను నా బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి ఫస్ట్ ఈ సక్సెస్కి మీడియా కృతజ్ఞతలు చెప్పుకున్నా. ప్రతి వాళ్ళు నాకు ప్రీవియస్ పెద్ద హీరోలతో సినిమా రిలీజ్ చేసినప్పుడు ఎలా అయితే ఫోన్లు చేశారో అలా రీచ్ అయింది. చూడని వాళ్ళు కూడా మీ సినిమా బాగుందంట కదా. సో బాగుందంట కదా అనేది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ మీడియా. సో మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. రాజు గారితో నాకు అసలు యాక్చువల్గా ఎప్పుడు ఏ కమిట్మెంట్ లేదు సినిమా చేయాలని చెప్పి. నాకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేదు, లేకపోతే ఆయన సినిమా చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. గబ్బర్ సింగ్ తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత ఎక్కడన్నా కాస్త ఏమర్పాటుతనంగానో సక్సెస్ ఇచ్చిన ఓవర్ ఎంజాయ్మెంట్తోనో లేకపోతే సక్సెస్ వల్ల వచ్చిన ఏమన్నా అహంకారంతోనో ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఒక చిన్న భయంతో నేను ఎన్టీఆర్ గారు చెప్పాను. అప్పుడు మనకు రాజు గారు ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది, ఆయనకి డైరెక్టర్తో పాటు కంప్లీట్ జర్నీ ఉంటుంది. స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఏమన్నా లోటుపాట్లు ఉన్నా సర్దే సమర్థత ఉన్న చాలా కొద్దిమంది ప్రొడ్యూసర్లో ఈ జనరేషన్లో రాజు గారు. సో వాంటెడ్గా నేను రామాయ వస్తాయ రాజుగారి బ్యానర్లు చేద్దామని నేను ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేసి ఆయన ఆల్రెడీ బృందావనం చేశారు కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేసాము. బట్ సరే మయం దలిస్తే దయ్యం దలిచింది అనుకుంటారు, మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే రాజు గారితో ట్రావెల్ దొరికింది నాకు. ఆ సినిమాకి సక్సెస్ దొరకపోయినా దిల్రాజు గారితో ట్రావెల్ దొరికింది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎస్విసి క్రియేషన్స్లో చేయాలని దిల్రాజు గారి బ్యానర్లు చేయాలని ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండే కోరిక. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా ఆతృతగా కానీ ఎప్పుడు స్క్రిప్ట్ చెప్పే ఛాన్స్ కూడా రాలేదు. గబ్బర్ సింగ్ తీసాక కానీ రాజు గారి దృష్టి మా మీద పడలేదు. సో సినిమా ఆ రామవ్యవస్థతో నాకు వచ్చిన అద్భుతం ఏంటంటే రాజుగారితో జర్నీ. ఆ జర్నీతోనే మళ్ళీ ఈ సినిమా చేసాము. అండ్ బిగినింగ్ నుంచి మీరు సినిమా చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఒకటే ఒక ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్లో ఫైట్ ఉండాలని, కమర్షియల్ హీరోతో చేస్తున్నా కాబట్టి ఇన్ని ఫైట్లు ఇన్ని సాంగ్స్ ఉండాలని కానీ ఎప్పుడు ఈ సినిమాకి అనుకోలేదు. బట్ అక్కడికి ఫైట్లు సాంగ్స్ ఎందుకు ఉన్నాయంటే అది కావాలని పెట్టింది కాదు. బేసిక్గా నేను మా సినిమాలు ఇష్టపడేవాడిని, ఈ రోజు ఇష్టపడేవాడిని కాబట్టి నా కథలు ఇలాగే ఉంటాయి. సెకండ్ హాఫ్ మట్టుకు స్క్రిప్ట్ ఏది డిమాండ్ చేసిందో దానికే వెళ్ళింది. అండ్ క్లైమాక్స్ షూట్ చేసిన తర్వాత రాజుగారు అన్నారు, నువ్వు చెప్పిన క్లైమాక్స్ దీంట్లో కనబట్లేదు, ఇంకేమన్నా ఒక 2 మంచి డైలాగులు పడితే బాగుంటుంది కదా అన్నారు. నేను రిలీజ్ చేయాలని ఆతృతలో లేదన్నా బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చా బాగుంటుంది చూడు అన్నాను. ఫుల్ సినిమాలో డైలాగ్ రైటర్గా బాగా విజృంభించి నువ్వు క్లైమాక్స్లో ఎక్కడో కొంచెం డైలాగ్స్ నాకు సాటిస్ఫాక్టరీ లేవు అన్నారు. అంటే మళ్ళీ 2 డైలాగులు రాసి ఆ 2 షాట్ల వరకు మళ్ళీ రీషూట్ చేయడం జరిగింది. అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్టీ అన్న. ఇవాళ క్లైమాక్స్కి ఫస్ట్ టైం మాస్ డైరెక్టర్గా గుర్తింపు ఉన్న నాకు నా పంచ్ డైలాగులు ఈరోజు డైలాగులు చెప్పే జనాలు, ఒక మధ్యతరగతి తండ్రికి కొడుకు ప్రేమ కంటే కూతురు పెళ్ళే ముఖ్యం రా, ఈ డైలాగులు నాకు అందరు ఆడియన్స్ చెప్తూ ఉంటే తల్లిని క్షమించేంత గొప్ప కొడుకు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదన్న. ఈ డైలాగులు రాయడానికి కారణం ఓన్లీ దిల్రాజు గారు. నువ్వు రాస్తావు అని ఒక హిప్నటిజం టైప్లో చేశారు. సో క్లైమాక్స్కి ఇవాళ ఎంత పెద్ద ఆదరణ రావడం, క్లైమాక్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకు చిన్న టెన్షన్. బిగినింగ్ నుంచి కొంచెం మాస్గా ఉండాలి క్లైమాక్స్. బట్ ఈ కథలో ఫైట్ చేయడానికి ఎవరు లేరు. హీరో ఒక సాక్రిఫైస్ చేసే క్యారెక్టర్ తప్ప ఫైట్ చేసే క్యారెక్టర్ కాదు. సో ఇవాళ నా పంచడాల గురించి మాట్లాడే వాళ్ళందరూ అబద్ధానికి తోడు కావాలి, నిజాన్ని నీడ కూడా అవసరం లేదు, ఇలాంటి డైలాగులు అందరూ నాకు చెప్పి మెసేజ్లు పెట్టి టెక్స్ట్లు చేస్తుంటే నిజంగా ఫర్దర్గా మీరు ఎప్పుడు మీడియా వాళ్ళు అడుగుతుంటారు ఎప్పుడు ఒకటే మూస చిత్రాల బెటర్ సినిమాలు చేయండి అని. అలా బెటర్ సినిమా చేయడానికి ఈ సినిమా సక్సెస్ నాకు చాలా 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 మోరల్ బూస్ట్ ఇచ్చింది. అండ్ సాయిధరం తేజ్ గురించి చెప్పాలంటే చెప్పాను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో. కళ్యాణ్ గారి ఇంట్లో చూశాను ఫస్ట్. చూసినప్పుడు ఈ అబ్బాయి హీరో అయితే బాగుంటుంది అనుకున్నాను. బట్ అప్పుడు నాకు వేరే సినిమాలు ఆ బిజీలో ఉన్నాను. లేదు నువ్వు అనుకోవడం కాదు, ఆ అబ్బాయి కూడా అనుకున్నాడు. అందుకే రేయి సినిమా చేస్తానని తెలిసింది. సో రామయ్య తర్వాత హీరోయిజం, మాస్ డైలాగులు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం, ఈ ప్రెషర్ నుంచి కాస్త చిన్న రిలీఫ్గా మళ్ళీ ఒక పెద్ద హీరోతో చేయాలంటే లాట్ ఆఫ్ వర్క్ చేయాలి. ఈ వర్క్లో ఒక మంచి కథ చెప్దాం, ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకున్న సుబ్రహ్మణ్యం సార్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. క్యారెక్టర్ గుర్తు రాగానే ధరమ్ తేజ్ ఎలా ఉంటాడు అని ఒక థాట్ ఉంది. బట్ అప్పటికి ఇంకా తేజ్కి కానీ రాజుగారికి కానీ చెప్పలేదు. రే టీజర్ చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది. రే టీజర్లో చాలా బాగా చేశాడు.
అండ్ ఈ సినిమాలో కొత్తగా కనపడే కారణం అంటే బేసిక్గా ఈ సినిమాలో కాదు, నేను చేసిన ఏ సినిమాలో నా హీరో స్పెషల్గా కనపడతాడు కంపేరిటివ్లీ అదర్ ఫిలిమ్స్. బికాస్ హీరోయిజం వర్షిప్ అనే సినిమాలు చూసి పెరిగినవాడిని నేను, కాబట్టి హీరోని ముందు బాగా ఎలివేట్ చేయాలనుకుంటాను. ఈ సినిమాలో తేజ్ బాగా చేయడానికి, బాగా కనపడడానికి కారణం ఒక పక్క మేము అండ్ రాంప్రసాద్ గారు తీసుకున్న శ్రద్ధ అయితే, తనకు అంత ఈజీ రావడానికి కారణం తను ఇంతకుముందు చేసిన ఇద్దరు దర్శకులు. ఈ విషయంలో తను ఒక మంచి నటుడుగా తీర్చిదిద్దిన వైఎస్ చౌదరి గారికి అండ్ అలాగే రవికుమార్ చౌదరి గారికి, వాళ్ళిద్దరు బాగా రెడీ చేసి నాకు అప్పచెప్పారు, నేను నా స్టైల్లో చూపించాను. సో వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ సందర్భంగా. ఒక పెద్ద స్థాయి హీరోగా ఇండస్ట్రీలో ఎదిగే అన్ని లక్షణాలు ఉన్న హీరో సాయిధరం తేజ్. ఇంకా నేను సాయిధరం తేజ్ పర్ఫెక్ట్గా వాడుకోలేదేమో అనుకుంటాను. సో ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ కలిసి సినిమాలు చేస్తాం. ఈ సినిమా వరకు కథను నమ్మి క్యారెక్టర్కి ఏది అవసరం అలాగే వెళ్ళాము. బ్రహ్మానందం క్యారెక్టర్ ఊరికే కామెడీ కోసం కాకుండా కథలో భాగం అయ్యి, ఫస్ట్ హాఫ్లో బ్రహ్మానందంగా చెప్తేనే సీత క్యారెక్టర్ కిచెన్లో జాయిన్ అవ్వడం, అలాగే సెకండ్ హాఫ్లో జాలీగా వెళ్ళిపోతున్న హీరో హీరోయిన్కి బ్రహ్మానందం గారు ఒక చెక్ పాయింట్ లాగా రావడము, ఇవన్నీ కథలో బాగా కుదిరినాయి. అండ్ అజయ్ క్యారెక్టర్ కానీ, ఫిష్ వెంకట్ క్యారెక్టర్ కానీ, ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే కామెడీ ట్రాక్ అంటూ ఏమీ లేదు. ఫిష్ వెంకట్ గ్యాంగ్ కానీ, అజయ్ క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, ప్రభాస్ కానీ, ఎక్కడికక్కడ ప్రతి క్యారెక్టర్ కథను ఆపేసి ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేయడమో, లేకపోతే కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర అవ్వడమో. సో ఫస్ట్ టైం జెన్యున్గా ఒక స్క్రిప్ట్ని నమ్మి చేస్తే రిజల్ట్ ఎంత బాగుంటుందా, అందరు బాగుంది అంటే నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. బాగుంది అన్న మాట చాలా రోజుల తర్వాత వినడానికి చాలా బాగుంది. అండ్ వన్స్ అగైన్ ఇవాళ మార్నింగ్ కాల్స్ వచ్చాయి, ఫస్ట్ డే కాల్స్ కాదు, నిన్న చాలామంది కొంచెం మొహమాటం చేశారేమో, బాగున్నారేమో అని ఇంకా నేను కంగారు పడ్డాను. బట్ ఇవాళ మార్నింగ్ షోస్, ఆల్ షోస్ హౌస్ఫుల్స్, 2 రాష్ట్రాల్లో థియేటర్లు పెంచుతున్నారు క్రౌడ్ సరిపోక. సో ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన రాజుగారికి అండ్ నా హీరో సాయిధరం తేజ్ డే అండ్ నైట్ నాతో పాటు కష్టపడి నాకు అన్ని టైంలో అన్ని వేళల్లో సహకరించిన సాయిధరం తేజ్ గారికి, చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సినిమా సక్సెస్ మాత్రం మొత్తం మా సినిమా టీం అంతా ఒక ఎత్తు అయితే మీడియా మటుకు ఇంకొక ఎత్తు అని నేను చాలా చాలా నమ్మకంగా, సంతోషంగా, గర్వంగా చెప్తున్నాను. బికాస్ నాకు ఈ సినిమాతో రియలైజ్ అయ్యా ఒక మీడియా తలుచుకుంటే ఒక మంచి సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.